బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు. ఈ సందర్భంగా సేవాలాల్ చిత్రపటానికి నివాళులర్పించారు సీఎం చంద్రబాబు. కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి గుమ్మడి సంధ్యారాణి, గిరిజన సంఘం నాయకురాలు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ బ్రిటిష్ కాలంలో మత మార్పుడులపై సంత్ సేవాలాల్ పోరాడారు. సంత్ సేవాలాల్ అహింసా సిద్ధాంతం బోధించారని, మహాత్మా గాంధీ కంటే ముందే సంత్ సేవాలాల్ అహింసా సిద్ధాంతాలను పాటించారు. గిరిజనుల్లోనూ వెనుకబాటు తగ్గించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. సంత్ సేవాలాల్ మార్గంలో ప్రయాణిస్తే అందరికీ మేలు జరుగుతుందని ఆయన అన్నారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు ఒక పవిత్రమైన రోజు. శ్రీ సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి కార్యక్రమాన్ని మనం జరుపుకుంటున్నాం. ఈరోజు భారతీయ సామాజిక మత సంస్కర్త, గోర్ బంజరాల ఆత్మాతిక గురువు సేవాలాల్ మహారాజ్ 286 సంవత్సరాలకు ముందు పుట్టి ఈ ప్రపంచానికి ఒక దశ దిశ నిర్దేశించారు. అందుకనే ఈరోజు బంజారా గ్రామాల్లో ప్రత్యేకంగా ప్రజల్లో కూడా అందరూ కూడా ఆయన్ని గుర్తు చేసుకొని పూజిస్తూ ఆయన మీద ఎప్పటికీ తగ్గనటువంటి ప్రేమ అభిమానాలు చూపిస్తున్నారు. మనందరం ఒకసారి ఆలోచిస్తే మనది ఒక పుణ్యభూమి. ఎందరో మహానుభావులు ఈ తెలుగు నేలపైన పుట్టారు. అలాంటి మహానుభావులు పుట్టిన ఈ నెలలో మీరు ఒకసారి చూస్తే ఒక వెనుకబడిన జిల్లా అనంతపురం జిల్లా గుత్తి మండలంలోని రామ్జీ నాయక్ తాండాలో రామావత్ గోత్రంలో భీమా నాయక్ ధర్మణిమాత దంపతులకి సేవాలాల్ గారు జన్మించడం, అది కూడా 1739వ సంవత్సరం ఫిబ్రవరి 10వ తారీఖున జన్మించారు. అప్పటికి ఎగ్జాక్ట్గా 286 సంవత్సరాలు. ఒక వ్యక్తి మానవ జన్మెత్తిన, ఒక పేద కుటుంబంలో పుట్టిన, ఏ విధంగా ప్రజల్ని ప్రేరేపితం చేయగలుగుతారు, ప్రజల్లో చైతన్యం తేగలుగుతారు, వారు అవలంబించిన సిద్ధాంతాలు శాశ్వతంగా ప్రజల గుండెల్లో ఏ విధంగా ప్రభావితం చేస్తాయో దానికి ఇది ఒక ఉదాహరణ. అలాంటి మహనీయుడి యొక్క స్ఫూర్తిని భావి తరాలకు అందించాలనే ఉద్దేశంతోనే దీన్ని ఒక స్టేట్ ఫంక్షన్గా చేస్తున్నాం. ఆయన పుట్టిన గ్రామంలో కూడా 50 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి అక్కడ ఘనంగా కార్యక్రమాలని నిర్వహించమని కూడా ఆదేశాలు ఇచ్చాం.